ఏసీ బయింగ్ గైడ్. మీరు ఏసీ కొనాలని డిసైడ్ అయిన తర్వాత తెలుసుకోవాల్సిన కొన్ని పారామీటర్స్ అండ్ ఏసీ గురించి కొన్ని తెలుసుకోవాల్సిన కొన్ని పారామీటర్స్ ప్రతి ఒక్క పాయింట్ కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియోని చూసారంటే మాత్రం నేను మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. మీకు ఏ ఏసీ కావాలని మీరే డిసైడ్ అయిపోతారు. మీరు ఏసీ కొనాలని డిసైడ్ అయిన తర్వాత కొన్ని పారామీటర్స్ మన రూమ్ గురించి, మన బిల్డింగ్ గురించి మీరు కొన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మనకు రూమ్ సైజ్ అనమాట. మన రూమ్ సైజ్ 120 ఉందా, 150 ఉందా, 200 స్క్వేర్ ఫీట్ ఉందా. ఇన్ కేస్ మన రూమ్ సైజు 120 స్క్వేర్ ఫీట్ కానీ లేదా దానికన్నా తక్కువ ఉంటే 110 ఏసీ మీకు సరిపోతుంది. ఆర్ఎల్స్ 120 to 180 మధ్యలో ఉంటే మాత్రం ఖచ్చితంగా 1.5 టన్ ఏసీ తీసుకోవాలి. ఆర్ఎల్స్ 180 to 250 స్క్వేర్ ఫీట్ మధ్యలో ఉంటే మాత్రం మన ఇంటికి కావాల్సింది 2 టన్ ఏసీ అనమాట. ఓకే, మీ రూమ్ సైజ్ మీకు తెలిసిపోయింది. దాని ప్రకారంగా మీకు ఏ టన్ ఏసీ కావాలో కూడా మీకు అర్థమైపోతుంది. దాని తర్వాత మన రూమ్లో ఏం ఐటమ్స్ ఉందో మనం చెక్ చేసుకోవాలి. లైక్ మన టేబుల్ ఉందా, బీరువా ఉందా, మంచం ఉందా, ఎలా ఏ టైప్ ఆఫ్ మంచం యూజ్ చేస్తున్నారు కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మన రూమ్లో కానీ ఇనుము ఐరన్ బీరువా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని వేరే రూమ్ షిఫ్ట్ చేసేయండి. ఆర్ఎల్స్ దాన్ని వుడ్తో రీప్లేస్ చేసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఐరన్ బీరువా మనకి హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది, కూలింగ్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి కొంచెం మన కరెంట్ బిల్ అయితే ఖచ్చితంగా వేరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఆ ఒక్క ఇనుము బీరో వల్ల మాత్రం. నెక్స్ట్ మన బిల్డింగ్ నుంచి కొన్ని పారామీటర్స్ తెలుసుకోవాలి. ఓకే, మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామా, లాస్ట్ ఫ్లోర్లో ఉన్నామా, మనకు సన్లైట్ డైరెక్ట్గా మన ఇంటి పైన పడుతుందా లేదా అనేసి కొన్ని పారామీటర్స్ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇన్ కేస్ మీరు లాస్ట్ ఫ్లోర్లో ఉంటే మీకు డైరెక్ట్గా సన్లైట్ మన టాప్ పైన పడుతుంది కాబట్టి ఎక్కువ హీట్ మీ ఇంట్లో ప్రొడ్యూస్ అవుతుంది. అదే మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే మాత్రం చాలా వరకు మీకు కూలింగ్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి పారామీటర్స్ మీరు తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకి ఏ టన్నేజ్ కావాలి. ఇన్ కేస్ ఎక్కువ సన్లైట్ మనకు పడుతుంది, ఎక్కువ హీట్ ఉందంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువ టన్నేజ్ తీసుకోవాలన్నమాట. సో అలాంటి టైప్ ఆఫ్ కూడా మీరు తెలుసుకుంటే బెటర్ అనేదే నా ఒపీనియన్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, మీరు కనుక ఇన్ కేస్ రెంటెడ్ హౌస్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓనర్కి ప్రియర్గా ఇన్ఫార్మ్ చేయండి మేము ఏసీ ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి. ఎందుకంటే చాలా మంది ఓనర్స్ కూడా హోల్స్ చేయడానికి ఒప్పుకోరనమాట. మనకి ఏసీ ఫిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం హోల్ చేయాలి కాబట్టి ఆ హోల్స్కి, ఆ పెద్ద హోల్స్కి పెద్ద ఓనర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోరు. కాబట్టి మీరు ఇన్ఫార్మ్ చేస్తే బెటరు. ఇన్ఫార్మ్ చేసిన తర్వాతనే దీని యొక్క డెసిషన్ తీసుకుంటే బెటర్ అనేదే నా ఒపీనియన్. ఈ 4 మ్యాటర్ పాయింట్స్ మీరు చెక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీ మైండ్లో వచ్చే క్వశ్చన్, నేను ఏ బ్రాండ్ ఏసీ తీసుకోవాలని చెప్పేసి కదా. నన్ను అడిగితే ఒక చిన్న ఎంక్వైరీ చేస్తే బెటర్. ఓకే, మీరు మీ చుట్టుపక్కల ఉంటారు కదా, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, నైబర్స్, మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే అలాంటి వాళ్ళని అడిగితేనే ఎప్పుడైనా ఏసీ రిపేర్ అయినప్పుడు ఆ బ్రాండ్ ఎలా రియాక్ట్ అయింది, ఎంత ఫాస్ట్గా ఉన్నారని చెప్పేసి అడిగితేనే మీకు అర్థమైపోతుంది మీరు ఏ బ్రాండ్ ఉన్న ఏసీ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి. ఓకే, ఇలా లేదు అంటే మాత్రం నన్ను అడిగితే నా రీసెర్చ్ ప్రకారము మీరు చిన్న టౌన్స్లో ఉన్నారు, విలేజెస్లో ఉన్నారంటే మాత్రం వర్ల్పూల్, శాంసంగ్, ఎల్జీ ఇలాంటి బ్రాండ్స్కి వెళ్ళడం వల్ల అక్కడ చుట్టుపక్కల కూడా అదే వాడుతూ ఉంటారు. కాబట్టి మీకు ఆ ఏసీ సర్వీస్ అనేది బెటర్గా ఉంటుంది అనేదే నా ఒపీనియన్. లేదు మీరు మెట్రో సిటీస్లో ఉన్నారంటే మ్యాక్సిమం మీకు ఏ బ్రాండ్ అయినా పెద్ద ఇష్యూ అయితే కాదు. అన్ని బ్రాండ్ సర్వీస్ కూడా మన సిటీస్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇష్యూ కూడా కాదని చెప్పొచ్చు. మీకు కావాల్సిన బ్రాండ్ డిసైడ్ చేసిన తర్వాత మీ మైండ్లో ఫస్ట్ వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఏ స్టార్ ఉన్న ఏసీ కొనాలి, 3 స్టార్ కొనాలన్నా, 5 స్టార్ కొనాలన్నా. చాలా మంది ఇక్కడ అనుకుంటా ఉంటారు, నేను 3 స్టార్ ఉన్న ఏసీ కొంటే నాకు కరెంట్ బిల్ ఎక్కువ చేస్తుంది, 5 స్టార్ కొనుక్కుంటే మనకు కరెంట్ బిల్ సేవ్ చేస్తామని చెప్పేసి. యాక్చువల్గా ఇది ఒక మిత్. నన్ను అడిగితే మాత్రం ఏంటంటే, మీరు 3 స్టార్ ఏసీకి 5 స్టార్ ఏసీకి మధ్య ఉన్న ప్రైస్ డిఫరెన్స్ చూస్తే మనకి 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. డిఫరెంట్ బ్రాండ్స్ బేస్ చేసుకొని మాత్రం ఒక 6 నుంచి 10,000 రూపాయలు మీరు రికవర్ చేయాలనుకుంటే మినిమం 7 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు అయితే అవుతుంది. మీరు కరెంట్ బిల్లు సేవ్ చేయాలనుకుంటే, రికవర్ చేయాలనుకుంటే. ఓకే, ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు, ఈ మ్యాథ్, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఒక డీటెయిల్డ్ రివ్యూ రికార్డ్ చేసి 3 స్టార్కి 5 స్టార్కి మధ్య మనకి ఎంత డిఫరెన్స్ రావచ్చు, ఎంత యూనిట్స్ కన్జ్యూమ్ చేయొచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కటి రికార్డ్ చేసి ఒక డెడికేట్ రివ్యూ రికార్డ్ చేస్తున్నాను అనమాట. దానికి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. ఒకసారి దాన్ని వెళ్ళి చూసారంటే మీకున్న ప్రతి డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది అబౌట్ 3 స్టార్ అండ్ 5 స్టార్. ఓకే, మీరు వెళ్ళి ఆ వీడియో చూసారు, 3 స్టార్ కావాలన్నా 5 స్టార్ కావాలన్నా మీకు క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఇక్కడ బ్రాండ్స్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తుంది. ఎలా మ్యానిపులేట్ చేస్తుందంటే 1.5 టన్ 5 స్టార్ అంటారు, 1.5 టన్ 3 స్టార్ అంటారు. కానీ యాక్చువల్గా మీరు చెక్ చేస్తే మాత్రం అది 1.25 టన్నో 1.3 టన్నో ఉంటుందన్నమాట. దీన్ని ఎలా మనకు కనిపెట్టాలంటే 5,000 వాట్, 4,400 వాట్, 5,280 వాట్ అని చెప్పేసి అవుట్పుట్ పవర్ అయితే మనం మెన్షన్ చేసింటారు ప్రతి ఏసీ పైన. ఇక్కడ ఒక చిన్న మ్యాథ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 5,000 వాట్ ఇచ్చారనుకోండి, 5,000 వాట్ ఇంటూ 3.412 వేసామంటే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని మనం డివైడెడ్ బై 12,000 వేసామంటే అక్కడ మనకి అది 1.25 టన్నా 1.3 టన్నా అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. బేస్డ్ ఆన్ దట్ మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, మీ రూమ్ సైజ్ చిన్నగానే ఉంది, పెద్ద ఎండకు కూడా మీ ఇంటి పైన పడదనుకుంటే మాత్రం మీరు కొంచెం తక్కువ అవుట్పుట్ పవర్ ఉన్నా, అది మీరు 1.3 టన్ అయినా 1.25 టన్ తీసుకున్న పెద్ద ఇష్యూ అయితే కాదు. లేదు మీరు టాప్ ఫ్లోర్లో ఉన్నారు, రూమ్ సైజ్ కొంచెం పెద్దగా ఉందంటే మాత్రం
మ్యాండిటరీగా 1.5 టన్నే తీసుకోండి యాక్చువల్ కూలింగ్ కెపాసిటీ. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గుడ్డి గుర్తు చెప్తాను చూడండి, 5280 వాట్ అండ్ అబవ్ ఉంటే మాత్రమే అది యాక్చువల్ 1.5 టన్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, మీ ఏసీలో ఖచ్చితంగా 4-వే స్వింగ్ ఉండేలా చూసుకోండి. 4-వే స్వింగ్ అంటే మనకి ఇటు వెళ్తుంది, అప్ అండ్ డౌన్ వస్తుంది అనమాట. లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ రెండు కూడా మనకి పనిచేస్తుంది. అలా అయినప్పుడు ఏంటంటే మనకు వచ్చే బెనిఫిట్, రూమ్ మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మనకి. ఓకేనా? సో అలాంటి ఏసీ కొనుక్కోవడం వల్ల మన రూమ్ అంతా కూడా కూల్గా ఉంటుంది, స్పెసిఫిక్ ప్లేస్ కాకుండా. సో ఖచ్చితంగా 4-వే స్వింగ్ ఉండేలా తీసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, వారంటీ అని చెప్పొచ్చు. చాలా బ్రాండ్స్ కూడా మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటుంది 10 ఇయర్స్ వారంటీ అని చెప్పేసి, 15 ఇయర్స్ వారంటీ అని చెప్పేసి. అవన్నీ కూడా కంప్రెసర్ పైన మాత్రమే. మన కంప్రెసర్లో ఎటువంటి ఇష్యూ రాదు. మనం ఎలా చూసుకోవాలి వారంటీ అంటే, మ్యాండిటరీగా 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ ఉండేలా చూసుకోండి. కాంప్రహెన్సివ్ వారంటీ అంటే ఏంటంటే, మన ఏసీలో ఉన్న ప్రతి ఒక్క కాంపోనెంట్ పైన కూడా వారంటీ వర్తిస్తుంది. మన ఏసీలో ఉన్న ఏ కాంపోనెంట్ పైన కూడా వారంటీలో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీరు చూస్ చేసుకున్న బ్రాండ్ పైన మీకు ఆ కాంప్రహెన్సివ్ వారంటీ లేకపోతే అట్లీస్ట్ లీస్ట్ మనకి 5 ఇయర్స్ పీసీబీ వారంటీ ఉండేలా చూస్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఖచ్చితంగా ఈ వారంటీ విషయంలో మాత్రం ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వద్దండి. ఇక్కడ మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా చూసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. లాస్ట్ పాయింట్, చాలా మంది కూడా స్మార్ట్ ఏసీస్ ఉండాలనుకుంటుంటారు కదా. ఇది నేను మ్యాండేటరీగా చూడను. ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చాము ఏసీ ఆన్ చేసామంటే ఒక 10 మినిట్స్లో కూల్ అయిపోతుంది. లేదు మీరు ఏసీ ఆఫీస్లో పెడుతున్నారు, లేదా వేరే రూమ్లో పెడుతున్నారు, మీరు రికార్డింగ్ చేయబోతారు, మీరు వెళ్ళే కాలంలో ఒక 10 మినిట్స్ మీద కూల్ అయిపోవాలనుకుంటే మీరు స్మార్ట్ ఫోన్ల నుంచి మీరు ఆన్ చేసుకునేచ్చు అనమాట. సో ఖచ్చితంగా అలాంటిదని మీకు రిక్వైర్మెంట్ ఉంటే మాత్రమే స్మార్ట్ ఏసీ వైపు వెళ్ళండి. లేదంటే ఈ ఫ్యాన్స్ ఫీచర్ అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే స్మార్ట్ ఏసీకి వెళ్ళారంటే మళ్ళీ మీరు ఒక 2000 3000 అయితే మాత్రం ఖచ్చితంగా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇది ఒక మ్యాండటరీ ఫీచర్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పను. అండ్ వన్ మోర్ థింగ్, ఏసీ కొనేసినామో ఇంకంతే మనకి ఆ డబ్బులు సరిపోతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మనకి మళ్ళీ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉంటుంది, స్టాండ్ బిగించాలి మనకి అవుట్డోర్ యూనిట్కి. అండ్ మీరు ఎక్స్ట్రా మీరు కాపర్ మీరు దూరంగా ఉంది, మీకు ఇండోర్ యూనిట్కి మీకు అవుట్డోర్ యూనిట్కి దూరంగా ఉందంటే ఎక్స్ట్రా కాపర్ పైప్కి మీరు డబ్బులు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? సో దాని ప్రకారంగా ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఇన్ కేస్ నాకు తెలిసినంత వరకు బ్రాండ్ టు బ్రాండ్ వేరీ అవుతూ ఉంటుంది. ఒక 2000 నుంచి 3000 రూపాయలు మాత్రం మీరు సైడ్కి ఎత్తి పెట్టుకుంటే ఇన్స్టాలేషన్ అప్పుడు ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటుంది అనేది నా ఒపీనియన్. సో ఇది గైస్, మీరు ఏసీ కొనక ముందు తెలుసుకోవాల్సిన 4 మ్యాండటరీ పాయింట్స్, ఏసీ గురించి తెలుసుకోవాల్సిన 6 మ్యాండటరీ పాయింట్స్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. దీంతో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మీ యొక్క ఏసీని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నాకు తెలిసిన నేను ఈ మ్యాండటరీ పాయింట్స్ అన్ని మీట్ అయినా కొన్ని బ్రాండ్స్ అయితే కింద ట్యాగ్ ప్రొడక్ట్స్ అయితే ఇచ్చింటారు అనమాట. ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి. లేదు నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఒక డెడికేటెడ్ వీడియో అయితే రికార్డ్ చేసి పెడతాను నేను. ఏ ఏసీ కొనాలి, ఏ బ్రాండ్లో ఎలాంటి ఫీచర్స్ అన్ని కూడా నేను మెన్షన్ చేసి ఒక డెడికేటెడ్ రివ్యూ చేయమంటే కూడా ఒక డెడికేటెడ్ రివ్యూ అయితే మాత్రం నేను ఖచ్చితంగా చేస్తాను బెస్ట్ ఏసీస్ పైన మాత్రం. ఐ హోప్ మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా మేము చేయండి. ప్రతి ఒక్క కమెంట్ కూడా రిప్లై ట్రై చేస్తాను. దేవ్ సరే సైనింగ్ ఆఫ్. జై హింద్.